మరొక చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను తండ్రి. కొద్ది నిమిషముల పాటు మీ విలువైన సందేశంలో మేము ధ్యానించబోతుండగా మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రాధేయపరచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ దేవుని నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయం. గత కొద్ది రోజులుగా మనము లూకాసు వార్త 14నే ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 25వ వచనం నుండి లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి ఆయన భోజన పంక్తిలో కూర్చోవడము అవన్నీ అయిపోయాయి. ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. అక్కడ 25వ వచనం నుండి చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభులోనికి మనం వచ్చిన తర్వాత ఆయనతో మనం నడుచుకునే విధానం గురించి చెబుతున్నాడు ఇక్కడ. మీ ఎదుట మీ తండ్రిని కానీ, మీ తల్లిని కానీ, మీ భార్యను కానీ, పిల్లలను కానీ, అన్నదమ్ములను, అక్క చెల్లెంటారు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభువు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ద్వేషించడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. అంటే యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఎవరిని ఇష్టపడకూడదా, అందరినీ ద్వేషించాలా? ఆ వచనం అలా కనబడుతోంది. అక్కడ ఆ పదం ద్వేషించడం అనే పదం కనబడుతోంది. ఆలోచించండి ఒకసారి. అందరూ చూస్తున్నారా వచనం మరొకసారి? సిలువ త్యాగానికి, బలికి అతి సమీపంలో ఉండగా మాట్లాడుతున్న సందర్భం ఇది. బహుజన సమూహములు అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారు. ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగాడు. మీరు నన్ను వెంబడిస్తున్నారు, బాగానే ఉంది. ఇది ఎలా ఉందంటే, ముందు ఆయన నడుస్తున్నాడు, వెనుకల ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన వెంబడిస్తున్నారు కనుకనే ఆయన వారి తట్టు తిరిగి చెబుతున్నట్లు కనబడుతుంది. ఇది మనకు కూడా ఒక పాట ఉందిగా, యేసుతో టీవీగా పోదుమా అని. యేసుతో టీవీగా పోదుమా, అడ్డుగా వచ్చు వారి గెల్వను అని. యేసుతో టీవీగా పోయే ఆ పాట మనం పాడుకున్నప్పుడు మన ఊహల్లో ఆయన వెనకున్నట్లు కనబడతాడా, ముందున్నట్లు కనబడతాడా? ముందు ఆయన ఉన్నాడు, వెనకల మనం వెళ్ళాలి. ఇక్కడ లూకాసు వార్త 14:25 నుంచి చదువుకున్న మాటల్లో యేసు ప్రభువు నడుచుకుంటూ వెళ్తుంటే బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నారట. ఊహించుకోండి ఒకసారి. బహుజన సమూహములు అంటే ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఆయనను వెంబడిస్తూ ఉండవచ్చు. అక్కడ లూకాసు వార్త 14. యేసు ప్రభు రాజ్యంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఎలా జీవించవలనో చెబుతున్నాడు అక్కడ. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఆయన వెనక్కు తిరిగి చెబుతున్నాడు అక్కడ. మీరందరూ నన్ను వెంబడిస్తున్నారు, బాగానే ఉంది. అసలు నేను ఎక్కడికి పోతున్నానో మీకు తెలుసా అన్నట్లుంది ఆయన వెనక్కు తిరిగి చెప్పడం. మనం ఉన్నాం ఇప్పుడు లూకాసు వార్త 14లో.
లూకాసు వార్త 14 దాటుకొని ఇంకొంచెం అధ్యాయాలు మనం ముందుకు వెళ్ళేసరికి నిన్న ఆదివార దినమున మనము చూసిన ఆయన గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ వస్తున్న సందర్భం మనకు 19వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ సంఘటన జరిగిన కొంచెం సమయానికే ఇక ఆయన రాత్రి ఆ గెత్సేమనే అనే తోటలో అప్పగింపబడుటకు సమస్తము సిద్ధమవుతుంది. అంటే యోహాను సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త, మత్తయి సువార్త, ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయం నుండి అలా దాటుకొని అలా ముందుకెళ్ళే కొద్దీ మన యాత్ర, మన ప్రయాణం అంతా ఎక్కడికి నడిపించబడుతూ ఉంటుంది అని ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క సిలువ సన్నివేశం దగ్గరికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ సిలువ ఎక్కే ముందు జరిగిన సంఘటనలు ధ్యానిస్తున్నాం. అలా అందరికీ చెప్పుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ, నేను వెళ్తున్నాను యెరూషలేముకు, నన్ను అప్పచెప్పడానికి నా దగ్గర ఉండి నా పాత్రలో చెయ్యి వేసిన వాడే నన్ను అప్పచెప్పబోతున్నాడు, నాతో కలిసి భోజనం చేసిన వాడే నన్ను అప్పచెప్పబోతున్నాడు. అలాంటి అనేక విషయాలు చెబుతూ వెంబడిస్తున్న ప్రజలను చూసి వెనక్కు తిరిగి, మీరు నిజంగా నన్ను వెంబడిస్తున్నారా? నా మీద మీకు అంత గౌరవం ఉందా? నేను వెళ్ళే మార్గం మీకు తెలుసా? నిజంగా నేను వెళ్ళే మార్గం మీకు తెలిస్తే, నన్ను వెంబడించాలన్న ఆశ మీకు నిజంగా ఉంటే, ఒక విషయం చెప్తున్నాను, మీరు జీర్ణించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అని యేసు ప్రభు వెనక్కు తిరిగి అందరితో చెప్తున్నాడు అక్కడ, మీరు నిజంగా నాకు శిష్యుడుగా ఉండాలంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించి తీరాల్సిందే. అలా ద్వేషించకపోతే నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఈరోజే ఇప్పుడే దేవుని రాజ్యంలోకి చేర్చబడిన పెద్దలు కోటేశ్వరరావు గారు ఉన్నారు. 2-3 రోజుల క్రితం ఇంకొక 3, అంతకుముందు ఒక 4, ఇంకా దానికి పూర్వం అనేక మంది, అందరము యేసుప్రభు రాజ్యంలోకి వచ్చాం. సాతాను అపవాది రాజ్యంలో నుండి మనం మార్చబడ్డాం, దేవుని రాజ్యంలోకి వచ్చాం. మరి యేసుప్రభు రాజ్యంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే ఈ వచనాలు చదివామనుకోండి. ఏ వచనాలు? 25, 26 మనం చదువుకున్నది. మీరు నిజంగా నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే ముందు నీ తల్లిని, నీ అక్క చెల్లెండ్రును, నీ తల్లిని, నీ భార్యను, నీ పిల్లలను అందరినీ ద్వేషించాలంటున్నాడు. అంటే యేసు ప్రభునేమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అనాలి, మిగిలిన వారిని మాత్రం మీరంటే నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అనే మాట అనొచ్చా? మరి ఈ పదం ద్వేషము అనే పదానికి అర్థం ఏంటి? అది మనకు తెలియకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. యేసు ప్రభు రాజ్యంలోనికి బాప్తిసం తీసుకున్న తర్వాత చేర్చబడిన మనం వెంటనే లూకాసు వార్త 14 ఇప్పుడు చదువుకున్న మాటలు చదివితే, ఇదిగో నా శిష్యుడిగా ఉండాలంటే నీ తల్లిని ద్వేషించాల్సిందే, నీ తండ్రిని ద్వేషించాలి, నీ మీ సోదర సోదరీమణులందరినీ ద్వేషించాలి, దానితో పాటు చివరికి నీ ప్రాణాన్ని కూడా ద్వేషించి తీరాల్సిందే అని మాట్లాడుతున్నాడు అక్కడ. అందరికీ ఏదంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అని అంటే, పలానా వారంటే నాకు ఇష్టం ఉంది అని చెప్పచ్చు. చివరిగా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదైనా ముప్పు మన ప్రాణం మీదకే వచ్చిందనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతో ప్రయత్నిస్తాం. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన ప్రాణం తహతహలాడుతూ తాపత్రయపడచ్చు, ఎలాగైనా కూడా నేను కాపాడబడాల్సిందని మన ప్రాణం మీదకి వస్తుంది. ఆ వర్డ్ తహతహ అనేది నాట్ ద రైట్ వర్డ్. ఎలాగైనా కాపాడుకోవాలనే ఆలోచన మనకు కలుగుతుంటుంది. కానీ ఇక్కడ చూస్తే తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఉంది అక్కడ. లూకాసు వార్తలో ద్వేషం అనే పదం కనబడుతున్న, మత్తయి సువార్తలో ఈ ద్వేషం అనే పదానికి మరొక అర్థం ఇస్తున్నాడు దేవుడు అక్కడ. అదే చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10. ముప్పై 37వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్తలో ఉపయోగించిన పదానికి మత్తయి సువార్తలో ఉపయోగిస్తున్న పదానికి ఉన్న తేడా మనకు అర్థమైతే, అక్కడ ఉపయోగిస్తున్న ద్వేషం అనే పదం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటో చూద్దాం. అది తండ్రినైనను తల్లినైనను
నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. చాలు సిస్టర్. ఈ మత్తయి సువార్త 10ని అలానే ఉంచి ఇప్పుడు లూకా సువార్త 14కు రండి. ఈ రెండు పదాలకు ఎంత వ్యత్యాసం కనబడుతుంది. ఏంటి రెండు పదాలు? లూకా సువార్తలో ఏమో ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడని లూకా గారు చెబుతున్నారు లూకా సువార్తలో. అదే మాటనే, అదే అర్థమిస్తున్నటువంటి వచనాలే మత్తయి సువార్త 10లో 37-38 వచనాలలో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అనే పదం కనబడుతోంది. మరి ప్రేమించువాడా ద్వేషించువాడా? లూకా సువార్తలో కనబడుతున్న ద్వేషం అనే పదం ఏంటంటే, నీ తల్లిని, తండ్రిని, నీ సోదర సోదరిమణులను ద్వేషించమని నేను చెప్పట్లేదు. ద్వేషము అని ఉపయోగిస్తున్న పదం మత్తయి సువార్తలో మీరు దానిని ప్రేమగా పరిగణించాలి. అయితే నన్ను, మీ తల్లిని, నన్ను, మీ తండ్రిని, నన్ను, మీ పిల్లలను, మీ భార్యను, మీ భర్తను, నీకు కావలసిన వారిని రెండు పక్కన పెట్టి చూసినప్పుడు నీకు ఎవరు కావాలి కోరుకో అనంటే మీరు ఎవరిని ఎన్నుకుంటారో అనే ప్రశ్న అక్కడ. ఎవరు కావాలి? పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి కనుక మాకు దేవుడు అంటేనే చాలా ఇష్టం అనే అభిప్రాయం మనకు రావచ్చు. కానీ నిజానికి పరిస్థితులు తారుమారాయి మన కళ్ళెదుటనే మన వారిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే, మన కళ్ళెదుటనే మనం ఎంతో ప్రేమించిన వారిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే, లేదా యేసు ప్రభువును వెంబడిస్తున్నందుకు నీ ఇంటి వారిని తిరగబడితే, యేసు ప్రభువును వెంబడిస్తున్నందుకు నీ రక్త సంబంధికులు, బంధువులందరూ దూరమయ్యారనుకోండి, ఆ బంధువుల కొరకు నువ్వేమైనా దేవుని విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నావా? క్రైస్తవ కుటుంబాలలో వివాహాలు చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు బంధువుల కొరకు అవసరమైతే దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వాళ్ళందరూ మాకు దూరం అయిపోతున్నారు, అందుకే మేము తిరిగి దానిలో కలిసిపోతున్నామని వెళ్ళిపోయిన వారు అనేక మంది సమాజంలో కనబడతారు. దేవుడు అంటున్నాడు, నేను లోకమును ప్రేమించాను గనుక నా ప్రియకుమారుని లోకానికి పంపాను. మరి దేవుడే లోకమును ప్రేమించుచున్నప్పుడు మనల్ని ద్వేషించమని ఎందుకు చెబుతాడు? మనల్ని ద్వేషించమని చెప్పే దేవుడు కాదు ఆయన. కానీ నీ ఎదుట నేను ఈ లోకం, నీ ఎదుట నేను నీ కుటుంబ సభ్యులు, నీ ఎదుట నేను నీ ప్రాణం, చివరికి నీ ఎదుట నేను నీ ప్రాణం రెండు ఉండగా నీవు నన్ను ప్రేమిస్తావా, నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తావా అనే ప్రశ్న విడిచిపెడుతున్నాడు అక్కడ. దానికి సూచనగానే కొందరు భక్తులను మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నవారు దానియేలు గ్రంథంలో, మా దేవుడు మమ్మను రక్షించినా రక్షింపకపోయినా, ఇదిగో మమ్మను అగ్నిగుండంలో వేసినా పర్లేదు, మేము మా దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రాణాలను సహితం ఆ అగ్నిగుండంలోనికి తోసేశారు. తమ ప్రాణములను కోల్పోవడానికైనా వారు సిద్ధపడ్డారు. దేవుడు వారి ప్రాణములను రక్షించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 10:38-39 వచనాలలో, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను. 39వ వచనంలో,
మత్తయి సువార్త 10:39 చదువుతున్నాను. తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును. దానియేలు గారిని సింహపు గుహలోనికి తోసిన వాళ్ళు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్న వారిని అగ్నిగుండంలోకి తోసిన వారు, వీరిని అగ్నిలో పడేశాము, ఇతన్ని తీసుకెళ్ళి సింహపు గుహలో వేసేసాము. కాబట్టి ఇక మీదట అధికారము, హోదా, ఆ పాత్ర దానియేలు గారు పోషిస్తున్నది, ఆయన విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగం అంతా మాదే అని ఆశపడ్డారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారి ప్రాణాలను కాపాడాడో, వీరిని ఎవరైతే అగ్నిగుండంలోకి తోశారో ఆ తర్వాత వారి అగ్నిగుండంలోకి పోయారు, వారు ఉన్న పాటున అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. జరిగిన సంఘటన 39వ వచనంలో, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు ఆ సందర్భంలో. కానీ దేవుని నామము నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వారు దానిని దక్కించుకున్నారట. దానిని దక్కించుకున్నారు. దీన్ని చెబుతూ, ఎవడైనను నన్ను వెంబడింపాలి అనుకుంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుని యొక్క పరిచర్యలో సాగిపోతున్నప్పుడు దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాం, హౌ మచ్ డూ వి లవ్ అవర్ గాడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో ఒక చిన్న ప్రయోగం చేశాను. దేవుని గురించిన విషయాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా, నా బిడ్డ లూసీ అండ్ జస్టిన్, నా భార్యకు అర్థం అవ్వడానికి పాలు కాంచింది స్టవ్ మీద పెట్టి వేడివేడిగానే ఉన్నాయి. నేను ఎప్పుడూ పెద్దగా వెళ్ళాను కిచెన్లోకి. ఈరోజు వెళ్ళా. టీ చేసుకుంటున్నావా అని అడిగా. చేసుకోవట్లేదు అనేది. సరే, పాలు వేడివేడిగా ఉన్నాయి, పిల్లలిద్దరిని పిలిచా, తనను కూడా పిలిచి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ వేడివేడి పాలల్లో పిండి మళ్ళీ స్టవ్ ముట్టించి వేడి చేసేసాను దాన్ని. ఏం జరిగిండొచ్చు చెప్పండి? అక్కడ పక్కన అరుస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? పాలు ఇరిగిపోతాయి. ఏం చేస్తారు? పాలు ఇరిగిపోతాయి. ఏం చేస్తారు అంటే పాలు ఇరిగిపోవు అనే ఇరిగిపోతాయని నాకు తెలీదా? అవి విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత ముగ్గురిని వాళ్ళకి అర్థమయ్యే భాషలో, పిల్లలకు అర్థమయ్యే భాషలో, వీరికి తనకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్పాను. ఎంత తెల్లటి పాలు, మచ్చలేని పాలు, ఎంత బాగున్నాయి ఇవి. ఈ పాలల్లోనికి ఒక్క నిమ్మకాయల పిండగానే పనికిరాని పాలుగా మారిపోయాయి. టీ చేసుకుంటావా అని ఎందుకు అడిగాను? అవసరమైతే టీకి అవసరమైన పాలు నువ్వు పక్కకు తీసుకుంటావేమో అని అడిగా. లీటర్ పాలు మీరు పాడు చేశారండి అని. అవును, లీటర్ పాలే పాడు చేశారు. అవి విరిగిపోయిన తర్వాత ముగ్గురిని కూర్చోబెట్టి ఉదయం ఇంకా ఆఫీస్కి పోయే ముందు ఒక మాట చెప్పాను. ఇంత చక్కటి శ్రేష్టమైన పాలల్లోనికి ఈ నిమ్మరసం పడగానే ఇది ఎలాగైతే పాడైపోయిందో, భూమి మీదకి మనమంతా తెల్లగా పరిశుద్ధంగా వచ్చాం. ఎప్పుడైతే ఒక చిన్న పాపము మనలోనికి ప్రవేశిస్తుందో, మన దేవుని యొక్క గుండె హృదయం ఇలా ముక్కలైపోతుంది అని నా భార్యకు చెప్పి, వీళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పి, ఇఫ్ యూ కమిట్ ఎనీ సిన్, నువ్వు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా కూడా మన దేవుని యొక్క గుండె, ది హార్ట్ ఆఫ్ అవర్ గాడ్, వారికి తెలుగులో పెద్ద చెప్తే కష్టం కనుక, వి అవర్ గాడ్స్ హార్ట్ ఈజ్ బ్రోకెన్ లైక్ దిస్ ఇఫ్ యూ మేక్ ఎనీ మిస్టేక్. మన దేవుని యొక్క హృదయం మన విషయంలో అంతగా విరిగిపోయింది. దేవుని హృదయం మన విషయంలో విరిగిపోకూడదనంటే, ఇదిగో జీవితంలో చిన్నప్పటి నుండే మీరు ఏ పాపాన్ని కూడా లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలన్నా అని ఆ పాలను ఇరగొట్టి చెప్పడం, ఆ విధంగా వారికి నేర్పించడం జరిగింది. ఉదయం ఈ విధంగా చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది అని అంటే, రాత్రి పడక మీద పడుకొని ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పాలి కదా, ఇక్కడ వాక్యం చెప్పాలంటే ఏం చెప్తే బాగుంటుంది అని రాత్రి ఇంచుమించు 12 గంటల టైంలో చదువుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఒక పిండి ముద్దలోనికి ఒక పులిపిండి పడితే, ఒక పిండి ముద్దలోనికి ఒక చిన్న పులిపిండి పడితే ముద్దంతా నాశనమైపోతుంది కదా అనేది మనకు వాక్యంలో కనబడుతుంది. అక్కడ పిండి ముద్ద అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు దేవుడు. ఆ పిండి ముద్ద ఎవరో కాదు,
నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఉన్న మన మాంసపు శరీరం, ఈ మాంసపు ముద్ద, ఈ మాంసపు ముద్ద అన్నటువంటి ఈ శరీరంలోనికి ఒక చిన్న పులిపిండి అనే పాపం మనలోనికి ప్రవేశిస్తే ఆయన కోరుకున్నట్లుగా మన జీవితాలే ఉండవుగా. మన వద్ద ఎంత ప్రేమించాడు, ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. శిష్యులు వచ్చి ప్రార్థన చేయమని మాకు నేర్పించు అని అంటే ఆయన చెప్పిన మాటే, తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చాలని కోరుకోండి మీ దేవుణ్ణి అడిగాడు. పరలోకంలో పులిపిండే లేదు, కానీ ఇక్కడ ఎటు చూచినా పులిపిండలే కనపడుతున్నాయి. ఎటు చూచినా పాపం అనే ముద్దలు మనం లోనికి వేసుకొని ఆ దేవుని యొక్క హృదయాన్ని ఎంత గాయపరిచామో ఆలోచించండి ఒకసారి. ఈరోజు యేసు ప్రభు రాజ్యంలోనికి బాప్తిస్మము తర్వాత వచ్చినటువంటి ఆ రాజ్యంలోకి చేర్చబడిన మనం ఇన్ని సంవత్సరాలుగా ఎంతో పులిపిండిని మనం వేసుకున్నాం. పలుమార్లు ఆయన గుండెను పగలగొట్టిన జీవితాలు మనవి. ఆ పాలల్లోనికి ఆ నిమ్మరసం పిండినప్పుడు ఎన్ని ముక్కలు అవుతుందో లెక్క కట్టగలమా చెప్పండి? ఇన్ని ముక్కలైందని ఎవరైనా ఒక్కొక్క ముక్కను తీసి చూపించగలరా? మనము మన పాపముల చేత, మన అవిధేయత చేత, మన అతిక్రమముల చేత మన దేవుని యొక్క హృదయాన్ని అంతగా గాయపరిచి ఆయనను బాధపరిచాం. అందుకే అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే ఇదిగో నీకు ఎవరు కావాలి? నేను కావాలా? నీకు సంబంధించిన వారిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ప్రాణాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అసలు నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఒక్కసారి ఆలోచించు. నీకు జీవం ఇచ్చింది ఎవరు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది నా విలువ ఏంటో అని. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటో మీకు తెలుసా అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22 36, 37 వచనాలలో బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది అంటున్నాడు అక్కడ. ఏమిటది? నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ పూర్ణాత్మతో నీకు దేవుడు అంటే ఇష్టం ఉందా? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనే మనస్సు నీకుందా? ఒక తల్లి 2 కుమారులను తీసుకొచ్చి యేసు ప్రభు వద్ద, జెబెదయి కుమారుల తల్లి యాకోబు యోహాను గారులని తీసుకొని వచ్చి తల్లి అడుగుతోంది, ప్రభువా నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకరు కుడివైపున మరొకరు ఎడం వైపున ఉండాలని నేను ఆశిస్తున్నాను తండ్రి అని ఆ ప్రభువును, ఆ పక్కన పేజీలో ఉంటుంది చూడండి, ఒకసారి వెనక్కి తిప్పండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, అప్పుడు యేసు ప్రభువు ఆ తల్లితో అంటున్నాడు, అమ్మా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అన్నాను. తల్లిగా నా ఆశ ఇది ఉంది, దేవుడు నాకు 2 కుమారులను ఇచ్చాడు. ఈ 2 కుమారులలో ఒకరు నీ కుడివైపున ఒకరు ఎడమ వైపున ఉంటే బాగుంటుంది. ఆ తల్లి యొక్క మనసు చూడండి, బిడ్డల మీద ప్రేమతో అలా కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆవిడ కోరిక ఏమైందో ఒకసారి మీరు చూస్తే, అపోస్తలుల కార్యముల్లో ఆ 2 కుమారులలో ఒక కుమారుడు బహుశా తల్లి బ్రతికుండగానే మైనస్ అయిపోయేట్లుగా కనబడుతుంది మనకు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మనం చదువుకున్న మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తల్లి కోరుకుంది, దేవా నా కుమారుడు నీ కుడివైపున ఉంటే బాగుంటుంది, నా ఎడం వైపున ఉంటే నీ ఎడం వైపున ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.
అలా ఆశ కలిగినటువంటి తల్లి కొద్ది రోజుల్లోనే కుమారుని శవం ఎదురుగా చూసింది. కుమారుని యొక్క డెడ్ బాడీ కనపడింది అక్కడ. నా కుమారుడు నా ప్రభువు యొక్క కుడివైపున ఉండాలని ఆశపడ్డాను, మరో కుమారుడు ఎడమవైపున ఉండాలని ఇష్టపడ్డాను. కానీ ఈరోజు నా కుమారుడు కదల్లేని స్థితిలోకి వెళ్ళిపోయాడే. ఏమిటి త్యాగం? ఏం జరిగింది యాకోబు గారిలో జీవితం? ఏం చోటు చేసుకుంది అనంటే, ఇదిగో చివరికి తన ప్రాణమును సహితం ద్వేషించి, అనగా నా ప్రభువు కోసం నేను ఏమైనా అయిపోవడానికి సిద్ధపడి ఉన్నానని నిర్ణయం తీసుకున్నందుకు హేరోదు యాకోబును ఖడ్గంతో కొట్టించాడు. అప్పుడప్పుడు నాతో పాటు పరిచర్యకు ఇక్కడున్న కుటుంబాలకు సంబంధించిన పిల్లలు పరిచర్యలో వస్తూ ఉంటారు. మేము ఎన్నో దూర ప్రయాణాలు చేశాం. కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్, ఇలా సుదూర ప్రయాణాలు మేము చేశాం. మేమందరము వెహికల్లో పోయేటప్పుడు వీరికి తెలియకుండా నా మనసులో నేను చేసుకునే ప్రార్థన ఏంటంటే, ఇంత వేగంగా ఈ హైవే రోడ్ల మీద పోతున్నాం ప్రభువా, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నాకేమైనా పర్లేదు, కానీ నాతో ప్రయాణం చేస్తున్న ఈ పిల్లలకు ఏమీ కాకుండా వీరిని కాపాడు ప్రభువా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. వచనం చెప్పే ముందు, నాకేమైనా పర్లేదు వీరికి ఏమీ కాకుండా ఉండాలని ఎందుకు ప్రార్థిస్తాను అని అంటే, అనుకోకుండా ప్రమాదంలో ఏదైనా జరిగిందనుకోండి, ఈ ఫలానా వ్యక్తితో పోయి నా కుమారునికి ఇలా అయింది, మా పిల్లలకి ఇలా అయిందని శాశ్వత కాలం ఇదిగో దేవా నీ పరిచర్యలో తిరుగుతున్న ఆ బిడ్డలను అర్థం చేసుకునే ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎదిగారో లేదో నాకు తెలియదు తండ్రి. ఎవరికైనా కన్న బిడ్డను కోల్పోతే ఆ బాధ తట్టుకోలేరు ప్రభువా. ఈ క్యాంపస్ మొత్తం ఆలోచిస్తారు, ఇదిగో పలానా ఆయనతో సువార్తకు పోయాడు, పోయి నా బిడ్డకి ప్రమాదం జరిగింది, ఈరోజు నా బిడ్డను కోల్పోవడానికి గల కారణం ఈ వ్యక్తే, ఈయన పిలిచాడు కనుకనే పోయాం, ఈయన పిలిచాడు కనుకనే నా బిడ్డలు ఆయనతో ప్రయాణం చేశారు, ఆ తర్వాత ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అని జీవితకాలం అంతా అది వారి హృదయంలో అలానే ఉండే స్థితి ఉంటుంది ప్రభువా. అలాంటిది ఏదైనా జరిగితే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా దేవుని పరిచర్యలో ఇలా జరిగింది, నా దేవునికే మహిమ, నా దేవునికే ఘనత అనే స్థాయి వచ్చినప్పుడు కావాల్సి ఇలాంటివి ఏమైనా జరిగించు తండ్రి. కానీ వారి మీద ఏ ప్రమాదము జరగకుండా నువ్వు కాపాడు ప్రభువా అని వారి గురించి ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తుంటాను. కారణం, తన ప్రాణము కంటే యేసు ప్రభువును ప్రేమించే మనస్సు అందరికీ ఉందా? యేసు ప్రభువును వెంబడించే వారిలో కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారట, తిరిగి మాకు ఈయన వద్దని, మాకు ఈయనంటే ఇష్టం లేదని వెళ్ళిపోతారట. యేసు ప్రభు ఉండగానే ఆయన కళ్ళెదురుగానే నీతో కలిసి మేము రామని చెప్పేసి వెళ్ళిపోయారట. చూద్దాం, అది ద్వితీయోపదేశకాండం అలానే ఉంచండి, 13వ అధ్యాయం వద్దాం అక్కడికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం.
6వ అధ్యాయము 66, 6:6. 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు, మాకు వద్దనుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఏంటి పరిస్థితి ఇది? ప్రభువును వెంబడించడంలో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ లైఫ్? ఆయన వెంబడించడంలో మనము ఏం పొందుకుంటాం, ఏం కోల్పోతాం? ఏం పొందుకుంటామంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం, తాత్కాలికమైన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆలోచించండి, ఎంతమంది ఇక్కడ నుంచి నాతో ప్రయాణాలు చేయలేదు ఈ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, యవనస్తులు. మరి నేనేపోయినా పర్లేదు ప్రభువా అని ఎందుకంటానంటే, ఎన్నో మార్లు మా ఇంట్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, మీరు ఎక్కడికి పోతున్నారా, మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే కదా అని మా తల్లిగారు, మీకు తెలుసు అమ్మ, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే కదా, మీరేదో సినిమాలకో పార్కులకో షికారులకో తిరిగే పాటైతే అప్పుడు మీ గురించి నేను బాధపడాలి, ఏమైందో అని విచారించాలి. మీరు పోతున్నది సేవకే కనుక మీరు ఏమైపోతుంది ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి సిద్ధ మనసు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉందా? ఏదో మా అమ్మ అని నేను ఏదో గొప్ప చెప్తున్నాను అనుకోకండి. విగ్రహారాధికులుగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో నుండి వచ్చి దేవుని తెలుసుకొని ఇంత విశ్వాసంలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. అది తన బిడ్డలు ఏమైపోయినా పర్లేదు అని ఆలోచిస్తుంది అని అంటే ఆ విశ్వాసం గురించి మనం ఎంత ఆనందించాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఈయన తప్ప మాకు ఎవరు వద్దు, ఈయనే మాకు కావాలి, పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అనాది కాలంలో ఇంకా భూమి మీద జన విస్తరణ జరగకముందే, ప్రజా విస్తరణ భూమి మీద జరగకముందే ద్వితీయోపదేశకాండం 13లో దేవుణ్ణి ఎంత ప్రేమించాలో చెబుతున్నాడు అక్కడ ఒకసారి. ఇప్పుడు చదువుకోవే మాటలు ఎవరు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా మనం ఈ దేవుణ్ణి, ఈ సర్వలోకము దేవుణ్ణి వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి అన్న దాని గురించి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనం వరకు మనం దేవుణ్ణి ఎంత ప్రేమించాలన్న దాని గురించి ఆయన తన మనస్సును వ్యక్తపరుస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఎక్కువగా ఉంది కనుక నేను దయచేసి సహకరించండి, నేను చదువుతున్నాను, అందరూ వినండి జాగ్రత్తగా. నీ తల్లి కుమారుడే కానీ, నీ తల్లి కుమారుడు నీకేమవుతాడు? బ్రదర్ అవుతాడు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, చివరికి నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ కౌగటి భార్యే కావచ్చు, నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ భూమి మీద తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు, అదే 7వ వచనం, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను, నీకు ఎంత సమీపస్తులైనా సరే, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల, సీక్రెట్గా వచ్చి వద్దులే, ఇప్పుడు అడుగు ముందుకేస్తే ఇదిగో ఈయనతో ప్రయాణం వద్దు, ఈ దేవుణ్ణి వద్దు, మనం పక్క జరుపుకుందాం, మనం ఇప్పుడే వద్దు, కొంచెం పక్కకు జరిగిపోదాం, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎవరైనా నిన్ను ఇదిగో నా నుండి నీకు దూరం చేస్తే, నా నుండి నీకు దూరం చేస్తే, నా నుండి అనంటే నీ వద్ద నుండి, నా వద్ద నుండి నిన్ను ఎవరైనా వచ్చి ప్రేరేపించి ఇదిగో ఈ దేవునితో సహవాసం వద్దు, పక్కకు జరుగని ఎవరైనా, అది నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ సోదరుడు కావచ్చు, నీ తల్లి కుమారుడు కావచ్చు, నీ సోదరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి నువ్వు ప్రేమించి వివాహం ఆడిన నీ భార్య కావచ్చు, వారు వచ్చి దేవునికి దూరం అయిపోదామని నీతో అంటే 8వ వచనంలో వారి మాటకు నువ్వు సమ్మతింపకూడదు. మా తమ్ముడు చెప్పాడే, మా అన్న చెప్పాడే, నా కుమారుడు చెప్పాడే, నా కుమార్తె చెప్పిందే, ఒకవేళ నేను
దేవుని వెంబడించకపోతే వీళ్ళు నాకు దూరం అయిపోతారేమో అనే ఆలోచన కలిగి దేవుని దూరం చేసుకోవాలనే ఆలోచన నీకు వస్తే మంచిది కాదు. వారి మాటకు నువ్వు సమ్మతింపకూడదు, అసలు వారి మాటే వినకూడదు. ఇది పాత నిబంధన కనుక ఈ చట్టం ఎంత కఠినంగా ఉందో చూడండి ఒకసారి. వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాను నేను దాచిపెడతానని చెప్పేసి దాచిపెట్టకూడదు. అవశ్యముగా వారిని చంపివేయవలను. నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు కదా. నాన్న నువ్వు కొద్దిసేపు దేవుని పక్కన పెట్టి అన్నాడు అనుకోండి, కుమారుడైనా సరే కుమార్తె అయినా సరే తీసుకొని చంపిపడేయాలట. అది ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క రూల్. అది ఊహించుకోండి ఎంత కఠినంగా ఉందో. కొందరికి ప్రార్థన చేసుకోవాలంటే ఇష్టం ఉండదు, ఉదయం లేస్తేనే బైబిల్ చదవాలంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు మా అమ్మ నన్ను బైబిల్ చదవమంటుంది, ప్రేయర్ చేసుకోమంటుంది. మా నాన్న ఇదే చెప్తుంటాడు. భక్తిపరులైన తల్లిదండ్రులు ఉంటే ఇలాంటి పరిస్థితి. భక్తిపరులైన పిల్లలు ఉండి అవిధేయులైన తల్లిదండ్రుల కాంబినేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు దేవుడు అంటుంటారండి, పక్కన పెట్టి కొద్దిసేపు దేవుణ్ణి అని ఎవరైనా అనే మాటలు అంటుంటే, పాత నిబంధన కాలంలో చట్టం చూడండి ఎంత కఠినంగా ఉందో. వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలను. అందుకే చెప్పాను, ఇవి చదవబోయేదాన్ని జీర్ణించుకోవడానికి కొంచెం ధైర్యం చేసుకోండి అని చెప్పాను. చంపుటకు నీ చేత ఎంతమంది జనులు వస్తారో అందరినీ తీసుకొచ్చి నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఏమన్నారో చెప్పు, అందరి దగ్గర ఒప్పుకో. నా కుమార్తె అనింది, ఇదిగో ఈ దేవుణ్ణి కాదు, కొంచెం పక్క జరిగిపోదామని నువ్వు ప్రజలకు అందరికీ చెప్పాలి. చంపుటకు నీ జనులందరికీ చెప్పిన తర్వాత మొదట చెయ్యి ఎత్తాల్సింది నువ్వే. ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావకొట్టవలను. ఎలా ఉంది చూడండి, కఠినమైనది. దేవుని వెంబడించకపోతే, ఆయన ఒప్పుకోకపోతే ఎందుకు అంత కఠినమైన నిర్ణయాలు? ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం పాత నిబంధనలో ఉంది అని అంటే, అప్పుడే సరి చేస్తే ఈరోజు ఈ ప్రపంచం అంతా ఈ దేవుణ్ణే వెంబడించేది. కానీ ఇశ్రాయేలీలు అందరూ కలిసి సమిష్టిగా తిరగబడ్డారు దేవుని మీదకి. ఇంకా అలాంటి కార్యాలు ఎప్పుడు చోటు చేసుకుంటాయి చెప్పండి? చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. ఏలైనగా ఐగుప్తు దేశంలో నుండి, దాసగృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. ఆ సంఘటన చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమి ఇకను చేయకుందురు. యేసు ప్రభుతో మన సహవాసం దూరం అయిపోతే దానిని ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి. దాన్ని ఏమంటారట? దుష్కార్యమట. దుష్కార్యం అంటే ఏంటి? మన భాషలో దుష్కార్యం అంటే ఏదో పెద్ద పాపం చేస్తేనే అది దుష్కార్యం అని అనుకుంటాం మనం. నీకు సమస్తాన్ని దయచేసి చివరికి ప్రాణం పెట్టిన ప్రభువును నువ్వు వదులుకోవాలని నిర్ణయించుకుంటే అది ఏమట? దుష్కార్యమట. దుష్కార్యం. నేను ఏ తప్పు చేయలేదండి, దొంగతనాలు చేయట్లేదు, హత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇలాంటి పనులు ఏం చేయట్లేదు, నేను మంచోండే అని తీర్పు తీర్చుకుంటున్నా. నాకెందుకు ఇక బాప్తిస్మం వద్దు, యేసు ప్రభుతో సహవాసం వద్దు, ఎలాగో నేను అన్నీ పాటిస్తున్నాను. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే నిజమైన దేవునితో సహవాసం కలిగి ఉండకపోవడం కూడా దాన్ని ఏమని పిలుస్తుంది బైబిల్? దుష్కార్యమట. దుష్కార్యం. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దేవుణ్ణి విసర్జించిన జీవితాలు మనవి. ఎన్ని సంవత్సరాలు మనం దేవునితో సహవాసం లేని జీవితాలు. ఈ సహవాసం లేని ఈ జీవితాలు ఆలోచిస్తే అదంతా మనం పెద్ద దుష్కార్యం చేశాం. ఎందుకు దాన్ని దుష్కార్యం అంటున్నాడో తెలుసా? నీ హృదయంలో నిన్ను కన్న దేవునికి, నిన్ను పోషిస్తున్న దేవునికి చోటు ఇవ్వలేదు. ఇన్నాళ్ళు ఎవరికి ఇచ్చావు చోటు? సాతానుకు చోటు ఇచ్చావు. ఏ ఇంటిలో ఆ ఇంటికి సంబంధించిన పురుషుడు ఇంట్లో ఉంటే అది అందము, చూడముచ్చట, గౌరవం, మర్యాద. ఆ ఇంట్లో ఆ పురుషుడు ఉండకుండా వేరే పురుషుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మహాపాపం అది. అది ఎలా దుష్కార్యం అవుతుందో. ఈ దేహం అనేది దేవుని యొక్క ఆలయం అయితే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారంగా మీ దేహము దేవుని ఆలయం అని సెలవిస్తుంటే, ఈ దేహంలో నువ్వు ఎవరిని పెట్టుకున్నావు ఇన్ని రోజులు? క్రీస్తు అను మన పురుషుడు ఆయన ఉండక నువ్వు వేరే వారికి చోటిచ్చావే, అది దుష్కార్యంగా కనబడట్లేదా? అందరితో మాట్లాడుతున్నాడు, చివరికి నాతో కూడా. నేనేమో పవిత్రుని అనుకుంటే తప్పు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే యేసు ప్రభు తప్ప ఎవరు భూమి మీద పరిశుద్ధులు కారు. అలాంటి స్థితిలో ఉన్న మనలను ఆయన వాక్యము చేత ఆయన ఆకర్షించి కడిగి పవిత్రపరిచి ఈరోజు ఆయన మన హృదయంలోకి వచ్చి కూర్చోవడం ఎంత సంతృప్తిగా ఉంటుందో చెప్పండి. ఆయనకి కోల్పోయిన వారిని అందరిని నేను ఈరోజు మళ్ళీ సంపాదించుకున్నాను. మన పిల్లలు ఎదురు తిరిగి చిన్నప్పుడు చేతిలో ఇలా ఎత్తుకుంటే వారి అరిపాదాలకు తల్లిదండ్రులు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఆ చిన్ని పాదాలు, ప్రతి తల్లి తండ్రి ఆ చిన్ని పాదాలను అలా హత్తుకొని, నా బిడ్డ ఈ పాదాలు చూడండి, ఆ పాదాలతో ఈ ఎద మీద తంతు ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే పెరిగి పెద్దవాడై ఓ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే పాదాలతో మళ్ళీ తన్నాడు అనుకోండి, పరిస్థితి ఏమవుతుంది అక్కడ? అది చాలా విచారకరం, చాలా భయంకరం. అది పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత మన ప్రభువుని, మన దేవుణ్ణి అలానే మనం విసర్జించుకున్నాం, అవిధేయత చూపించాం. మనం అంతగా మనము తిరగబడి దుష్కార్యము చేసినా కూడా ఆయన ఈసారి మనల్ని ఏం చేస్తున్నాడనంటే తిరిగి లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి అలా హత్తుకున్నాడు. చూసారా? ఏమి ఇవ్వగలం ఆయన ప్రేమకి? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఎంతవరకు అర్థమవుతుంది ఈ ప్రేమ? తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని వెంబడించాలంటే, అంతగా ప్రేమించాలట దేవుణ్ణి. ఈ దేశంలో డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న మనము ప్రాణాలను తెగించి కూడా దేశాన్ని కాపాడడానికి మనం ప్రయత్నిస్తాం. దేశ ప్రజలను కాపాడడానికి ప్రాణాన్ని పణంగా పెడతాం. ఒప్పుకుంటారా ఈ విషయానికి? భూ సంబంధమైన రాజ్యం కొరకే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నప్పుడు, పరలోక సంబంధమైన నిత్యజీవం కొరకు, దాన్ని ఇచ్చే ఆ దేవుని కొరకు ఎందుకు ప్రాణాలకు తెగించి మనం అలాంటి త్యాగాలు చేస్తాం? ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, ఈ దేశంలో అధ్యక్షులు ఉన్నారు, వారందరి కొరకు చేసే త్యాగం. మరి పరలోక రాజ్యం కొరకు దేవుని పక్షాన నిలబడిన మనం కూడా సాతానుతో పోరాడే ఒక సైనికులం కామా? మొదట ఆ యుద్ధము మనమే చేయాలి మన కొరకు. నన్ను దేవునికి దూరం చేస్తావా, నీకెంత ధైర్యం అని రెండంచులు గల ఈ ఖడ్గం, ఈ వాక్యమును ఖడ్గాన్ని పట్టుకొని అపవాదితో ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 13:6-11 6-11 13వ అధ్యాయము 6-11 ఆయనను ప్రేమించడం గురించి చెబుతున్నాడు. ఆయన ప్రేమించడం గురించి ఇది మనకు అర్థం అవ్వాలి. ఏదో ఆయన చంపమన్నాడే ఏంటి అనేది అలా ఆలోచించకూడదు. అప్పుడే సరిచేసింటే సమాజం ఇదిగో ఈరోజు ఈ భూప్రపంచం అంతా ఆయన చిత్తాన్ని గౌరవిస్తూ జీవించేదేమో. ఒక వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంటే అందులో ఏం విత్తనాలు వేయాలి, ఎలా పండించుకోవాలి, అంతా సర్వ యజమాన్యం అంతా, అధికారం అంతా ఆ వ్యక్తిదే. మరి ఈ భూలోకం అంతా ఆయనదే అయితే ఎక్కడ చూసినా ముళ్ళ పొదలు గచ్చ పొదలులాగా పెరుగుతూ పోతుంటే మనం ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? గుచ్చుతూ పోతుంటాయి. గచ్చ పొదలు ఏం చేస్తుంటాయి? గుచ్చుతూ పోతుంటాయి. మనము మన పాపముల ద్వారా, మన దోషముల ద్వారా ప్రభువును పదే పదే అలా గుచ్చాం. ఎప్పుడైనా మనం ఒక్కసారి ఆలోచించామా ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకుంది అన్న విషయం? ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది అని మనం ఆలోచిస్తే మన క్రియలే ఆయన తలంపులను ముళ్ళ వలె గుచ్చాయి. మన ప్రవర్తనే ఆయన శిరస్సుకు ముళ్ళ వలె గుచ్చుతూ ఉన్నా నేను భరిస్తాను మీరు నన్ను ఎంత హింసించినా అని ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని సందేశం ఇస్తున్నాడు.
మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా మనం దేవుణ్ణి విసర్జించిన ఈ జీవితకాలం అంతా, ఆనాడు వారు ఒక్కసారి ముళ్ళ కిరీటం పెడితే మనము చూపించిన అవిధేయత వలన నేటికి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టే ఆయనను చూస్తున్నాం సిలువ మీద. ఒక్కరికన్నా ఆశ ఉందా? ఇదిగో ఆయన గుచ్చబడిన మేకులు, ఆ ముళ్ళ కిరీటంలో కనబడుతున్న అన్ని ముళ్ళులలో నేను కూడా ఒక ముళ్ళై ఉన్నాను. నా క్రియల ద్వారా ఆయన మనసు గాయపడింది, నా క్రియల ద్వారా ఆయన తలంపు ఇప్పటికీ గుచ్చబడుతుంది. నేను తప్పుకోవాలి, ఆయనను హింసించేవాడుగా నేను ఉండకూడదని ఆయన మనస్సును మనము మార్చగలిగే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నావా? తీసుకున్నదే నువ్వు ఆ రోజు బాప్తీసం తీసుకున్న రోజు. నీవు, నేను, మనమంతా ఏ రోజైతే ప్రభువును అంగీకరించామో దానికి ముందుగా ఆయనను ఈ ముళ్ళతో గుచ్చిన వాళ్ళం మనం. ఏ రోజైతే ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వస్తామో ఆ రోజు ఆయన తలకు చుట్టుకొని ఉన్న ముళ్ళ కిరీటంలో ఒక ముళ్ళుగా మనం బయటకు వచ్చేసాం. కొంచెం తగ్గింది. మనం పక్కకు రాగానే ఇంకా ఎంత చుట్టుకొని ఉన్నాయో ఆ ముళ్ళ కంప, ఆ కిరీటం ఎందుకు ఇస్తున్నాడు? అది ఆయన ఆశ చూసారా? ఆయన ప్రేమ ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఆయన ఏమిస్తాడట మనకు? ఆయన మనకేమో జీవ కిరీటం, మనమేమో ఆయనకు ముళ్ళ కిరీటం. ఇదేమన్నా న్యాయమా? ఒకరు దాహం మన దగ్గరికి వస్తే నువ్వు మంచినీళ్ళు ఇచ్చావు, నీవు అడిగినప్పుడు అదే మంచినీళ్ళలో విషం కల్పించారు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? నీవు చేసిన మేలుకు కీడే ఎదురైంది నీకు. ఎంత అన్యాయం అది! నా ఉప్పు తిని నాకే మోసం చేస్తావా అనేటువంటి పరిస్థితి అర్థమవుతుందా? మనమేమో ఆయనకు ముళ్ళ కిరీటం పెడితే, నాకు ముళ్ళ కిరీటం పెట్టినా పర్లేదు, నువ్వు మారి వస్తే నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రేమ అంటే అర్థమవుతుందా ఇప్పటికన్నా? ఈ ప్రేమను దేనితో పోల్చగలం, దేనితో వెల కట్టగలం ఆలోచించాలి ఒకసారి. ఆ ప్రభువు వద్దకు చేరితే ఆయన ఎంత సంతోషిస్తాడో దాన్ని మనం గ్రహించాలి. మనమంతా ఆ దేవుని బిడ్డలం, మనమంతా ఆ దేవుని పిల్లలం. ఆయన మన తండ్రి. హీ ఈజ్ అవర్ ఫాదర్, వీఆర్ హిస్ చిల్డ్రన్. ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఏంటి? మంచి తండ్రి ఇంట్లో ఉండగా ఆ బిడ్డలు ఎంత భాగ్యం చేసుకొని ఉండాలి. ఇలాంటి మంచి తండ్రి మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నాడు. మా కొరకు ఎండనక, వాననక, గాలనక, రాత్రనక, పగలనక ఇంత కష్టపడి మా కొరకు ఇదిగో అన్నిటినీ సహించి ఇంత మేలు చేస్తున్నాడే. మా నాన్నకు మేము ఎప్పుడు లోబడి ఉండాలి అని పిల్లలు విధేయత చూపిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఇంట్లో ఉన్న తండ్రికే అంత విధేయత చూపించాలనే ఆశ బిడ్డలకు కొంచెం పెరిగిన తర్వాత వస్తుంటుంది, చిన్నప్పుడు రాదు అది. భూమి మీద తాత్కాలికంగా ఉండే తండ్రి చేసిన మేలుకే పిల్లలు అంతా రుణపడి ఉంటే ఒక్కసారి ఈ సృష్టి అంతా తలెత్తి చూడండి, మీకు కనబడుతుంది. దేవుడు మనుషుల కొరకు భూమి మీదనే కాదు పంట పండించినది. వారు ఆకలి అని అంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు మన కొరకు. ఆకాశాన్ని పండించిన దేవుడు మన కొరకు. ఆ మన్నాను తిని చనిపోతే మీరు మళ్ళీ నాకు దూరం అయిపోతారేమో, ఈసారి ఆకాశం పైనుండి దింపుతానని యేసు ప్రభువును ఆ పరలోకము నుండి భూమి మీదికి మన్నా కంటే గొప్ప ఆహారంగా, జీవాహారంగా దింపాడే. పాత నిబంధనలో కనపడింది ఆకాశము నుండి మన్నా కురిపించబడింది. క్రొత్త నిబంధనలో ఆకాశము కంటే పైన ఆ మన్నాను తిని చనిపోయారు. కానీ యేసు ప్రభువును ఆయన శరీరమును స్వీకరిస్తే ఇదిగో ఆ జీవాహారంతో మనం ఎప్పుడూ జీవిస్తామంట. దానికి సూచనే ఏర్పాటు చేయబడిన రొట్టె. మన రక్తం ఎవరిని కాపాడలేదు, కానీ ఆయన రక్తం
ఆ ప్రాణం చచ్చిపోయిన మన ప్రాణాలను తిరిగి బ్రతికించేదే పానార్పణముగా పోయబడిన యేసు ప్రభు యొక్క రక్తం. అడగక మునుపే ఆకాశంలో నుండి నీళ్లు కురిపిస్తున్నాడు. మనకు నీళ్లు కావాలంటే బోర్ వేసుకొని భూమిలోంచి బయటికి లాగుతాం మనం. అన్నీ సమస్తాన్ని సిద్ధపరిచి ఆయనతో ఉంటే ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడి దీవించబడి ఆ సహవాసమే గొప్పది. ఆయనను కోల్పోతే ఇక భవిష్యత్తే లేదు. చెట్టులో నుండి కొమ్మను నరికి పడేస్తే కొమ్మ ఎలాగైతే ఎండిపోతుందో, దేవునికి దూరం అయిపోయిన ప్రతి మనిషి జీవితం ఎండిపోయిన జీవితమే. అది చిగురించదు మళ్ళీ ఎంతకాలం. ఇంకా నిన్ను చిగురింపజేసిన దేవుణ్ణి కోల్పోక ఆ చిగురించబడిన నీవు ఇక మీదట మరింత గొప్ప ఫలాలను దయచేసే విధంగా మన జీవితాలు ఉండాలి. ఈ శరీరమునకు అప్పుడప్పుడు కొందరికి ఇప్పుడు తగ్గిందిలేండి, సంవత్సరానికి 2 సార్లు పోలియో చుక్కలేయడంతో కొంచెం ఏమైనా తగ్గిందేమో, అది కూడా దేవుడు దానిలో మనకు ఔషధం పెట్టడం వల్ల. ఒకనాటి పరిస్థితి ఎంతోమంది కాళ్ళు ఎండిపోయి చేతులు ఎండిపోయి పోలియో వచ్చి వంకర టింకరగా మారిపోయి లేవా చెప్పండి? ఎంత బాధపడుతుంటారు, నా శరీరంలో ఒక అవయవం ఇలా అయిపోయిందే, ఒక అవయవం ఇలా అయిపోయిందే అని. యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఆ ద్రాక్షావల్లికి అంటుకొని ఉండవలసినటువంటి తీగలుగా మనం లేకపోతే ఎండిపోయిందనుకోండి జీవితం. ఇది చాలా గొప్ప జీవితం. ఎప్పుడు ఈ ఆలోచన ఉండాలి, నేను దేవుని రాజ్యంలో ఒక భాగమే, నా తండ్రి ఆయనే కదా, నా రాజు ఆయనే కదా, నా దేవుడు ఆయనే కదా. ఆలోచిద్దాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం, నమ్మకమైన వారముగా జీవిద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంకా నేర్చుకోవాల్సినవి చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి, సమయం లేదు, ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మాకు మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి చూస్తే నా తండ్రి, మా అతిక్రమము చేత అవిధేయత చేత యేసు ప్రభువుకి ముండ్ల కిరీటంగా మేము మారాం నా ప్రభువా. వీరెప్పుడు నా దగ్గరికి వస్తారా అని ఎదురు చూసిన ఆ ప్రభు ఆ ఆలోచనతోనే చివరికి భూమి మీద ప్రాణత్యాగం అయిపోయాడు. అయితే నేను వెళ్ళిపోయాను కాదు, మీ కొరకు నేను మళ్ళీ తిరిగి వస్తానని సమాధిలో నుండి తిరిగి లేచి విజయుడుగా అజయుడుగా మా మధ్య నిలవబడి మమ్మల్ని పిలిచిన ప్రభువును బట్టి మేము మహింపరుస్తూ, మిమ్మల్ని మాత్రమే మహింపరుస్తూ, ప్రభువును గణపరుస్తూ, ఆయనను స్తుతించి కొనియాడొచ్చు. నా తండ్రి, ఈరోజు నూతనంగా మీ రాజ్యంలోనికి చేర్చబడిన మీ దాసులు, పెద్దలు, గౌరవనీయులు కోటేశ్వరరావు బ్రదర్ గారి గురించి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం తండ్రి. తనకిచ్చిన క్రొత్త జీవితాన్ని బట్టి, నూతనత్వాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. మీ రాజ్యంలో ఇంకా ఇలా అనేక మంది అందరూ చేర్చబడుటకు సహాయం చేయండి నా ప్రభువా. ఇంత చెప్పినా కూడా మారు మనసు పొందని హృదయాలలో మార్పును కలుగు చేయమని ప్రాధేయపడుచు, మీతో జీవించే జీవితం తాత్కాలికమైన జీవితం కాకుండా శాశ్వత కాలం మీతో కలిసి జీవించటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ, ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తున్నటువంటి ఆ రొట్టెలో మీ దాసులు పాలు పంచుకోబోతుండగా తండ్రి, ఇది నా ప్రభు శరీరం, పరిశుద్ధమైనది, నన్ను కరుణించాడే, నా జీవితం ఎలాంటిదో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఇంత ప్రేమను చూపించిన నా దేవునికి నేను ఏమి ఇవ్వగలను అని రుణస్థుడైన ప్రభువా. తాను మాత్రమే కాదు, ఈ సంఘము, మేమందరము నా తండ్రి విధేయులమై ఈ ఆనందంలో ఆనంద బాష్పాలను కలిగి ప్రభు యొక్క రొట్టెలో చేయవేయటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు, ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకైన నా శరీరం, నా కొరకు కాదని అని ఎలాగైతే చాటి చెప్పాడు, ఆ శరీరంలో పాలు పంచుకోబోతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. ప్రభు వలె మేము జీవించి మీ వద్దకు వచ్చుటకు మమ్మను సిద్ధపరచమని ప్రాధేయపడచ్చు. ఇచ్చిన రక్షణకై మహా ఆనందముతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మీకే చెల్లిస్తూ
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.